నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం పెద్ద అంబీపురం సాగునీటి సంఘాల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక ఫామ్ పై ఎంఆర్ఓ సంతకం లేదంటూ తమ ఓటర్లను రిజెక్ట్ చేస్తున్నారంటూ జనసేన నాయకులు ఆరోపించారు. వీఆర్ఓ సంతకం ఉన్న చెల్లుబాటు అవుతుందని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని అధికారులతో జనసేన నాయకులు వాగ్వాదానికి దిగారు. ఇక పోలింగ్ కేంద్రం ముందు బైఠాయించి ఆందోళన చేశారు జనసేన నాయకులు. ఈ రీజన్ వల్ల ఇది ఫెయిల్ అయిందంటే అది కూడా ఇవ్వండి. మీరు ఇప్పుడు నామినేషన్ వేసి ఎంత టైం అయింది? ఇప్పుడు నామినేషన్ వేసినట్టు ఫామ్ 4 నమస్తే లేదు ఇప్పుడు పాస్ అయిపోయినట్టు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం కిస్తీపురం సాగునీటి ఎన్నికల్లోనూ ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. నో డ్యూ సర్టిఫికేట్లలో అభ్యంతరాలతో ఓట్లు చెల్లవన్నారు అధికారులు. దీంతో ఓట్లు వేయకుండా వైసీపీ బహిష్కరించింది. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ వర్గీయులు ఆరోపించారు. ఇక పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రీజన్ వల్ల ఇది ఫెయిల్ అయిందంటే అది కూడా ఇవ్వండి. మీరు ఇప్పుడు నామినేషన్ వేసి ఎంత టైం అయింది? ఇప్పుడు నామినేషన్ వేసినట్టు ఫామ్ 4 నమస్తే లేదు ఇప్పుడు పాస్ అయిపోయినట్టు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి నీటి సంఘాల ఎన్నికలు. జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, నోడల్ అధికారి ఎం వెంకటరమణ ఎన్నికల ప్రక్రియకు పర్యవేక్షించారు. ఇక అలాగే ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు మండలాల్లో ఎన్నికలను పర్యవేక్షించారు. అయితే జిల్లాలో అత్యధిక స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. నమస్తే మర్రిగుంటలో గ్రామ సభ జరుగుతుందంటే మర్రిగుంట వెళ్ళామండి. నిన్న ఉదయం అంతా పార్టీ ఆఫీస్ ఇక్కడ కూర్చున్నాం. ఈ రోజు ఇంటి దగ్గర ఉన్నారంటే కావలికి వెళ్ళామండి. కారు వేసుకొని కావల్లో లేడండి, కావల్లో లేడు. అక్కడి నుంచి మళ్ళీ వచ్చామండి. ఇది ఖచ్చితంగా ఏకపక్షంగా చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు. మీరు కూడా గుర్తుంచుకోండి, ఈ ఎలక్షన్లో మేము ఎంతో కష్టపడ్డాం. పోయినసారి 2014 ఎలక్షన్లు 19 ఎలక్షన్లో గానిగిపెంట 150 మైనస్ అయితే మేము కష్టపడి 150 దాటి 75 ప్లస్. ఇంకా ఇలా జరగండి అంటే మేము చేసినా కూడా డ్రాప్ అయిపోయేవాళ్ళం. ఇంత అవమానం మేము ఎప్పుడు పడలేదండి. మేము పార్టీ పుట్టినప్పుడు నా పేరు తెలుగుదేశమేనండి, పేరు కూడా తెలుగుదేశమే. 82 పార్టీ పుట్టినప్పుడు పుట్టానండి. ఇయాల్టికి మాత్రం ఇంత కష్టపడ్డాం. 7 పెట్టి ఎలక్షన్ చేస్తారా? రామారావు గారు బహిష్కరించారండి వాళ్ళని. కారు వేసుకొని ఎంఆర్ఓ గారికి తిరిగామండి. మర్రిగుంటలో గ్రామ సభ జరుగుతుందంటే మర్రిగుంట వెళ్ళామండి. నిన్న ఉదయం అంతా పార్టీ ఆఫీస్ ఇక్కడ కూర్చున్నాం. ఈ రోజు ఇంటి దగ్గర ఉన్నారంటే కావలికి వెళ్ళామండి. కారు వేసుకొని కావల్లో లేడండి, కావల్లో లేడు. అక్కడి నుంచి మళ్ళీ వచ్చామండి. ఇది ఖచ్చితంగా ఏకపక్షంగా చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు. మీరు కూడా గుర్తుంచుకోండి, ఈ ఎలక్షన్లో మేము ఎంతో కష్టపడ్డాం. పోయినసారి 2014 ఎలక్షన్లు 19 ఎలక్షన్లో గానిగిపెంట 150 మైనస్ అయితే మేము కష్టపడి 150 దాటి 75 ప్లస్.
ఇదిగో ఇలా జరగండి అంటే మేము చేసినా కూడా డ్రాప్ అయిపోయేవాళ్ళం. ఇంత అవమానం మేము ఎప్పుడు పడలేదండి. మేము పార్టీ పుట్టినప్పుడు నా పేరు తెలుగుదేశమేనండి, పేరు కూడా తెలుగుదేశమే. 82 పార్టీ పుట్టినప్పుడు పుట్టానండి. ఇయాల్టికి మాత్రం ఇంత కష్టపడ్డాము. 7 పెట్టి లోకరెడ్డి మహేష్ గారు సింపల్ పార్వరాజు గారు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.